నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను శివాని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు ఏం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రకటన కార్మికులు ఉద్యోగాలు భరోసా నింపుతుంది కానీ కేంద్రంలోని మోదీ సర్కార్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి వెళ్లిన పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోగా ముడి పదార్థాల కొరత మరింత తీవ్రమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాగైతే ప్లాంట్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేదేలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు ప్రధాని మనసులు ఏముంది ఎందుకు కేంద్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుగా కేంద్రం తీరు ఉందా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం అలాగే ఉందన్న సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించి పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వబోమని చెబుతోంది. కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది. కానీ మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం అనేక విమర్శలకు తావిస్తోంది. నిజానికి వైసీపీ సర్కార్ హయాంలో కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ప్లాంట్కు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్థలాలను అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. బీజేపీ తరపున రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన నరసాపురం ఎంపీ ఏకంగా ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ పరిణామాలతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. ప్లాంట్ను కాపాడేందుకు, ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని, కార్మికులు, ఉద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దంటూ భరోసా నింపారు. ఈ విషయంలో ప్రధాని మోడీని ఒప్పించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ఉక్కులాంటి మాటలు రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లోనూ భరోసా నింపాయి. హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇప్పుడేంటి పరిస్థితి అంటే గతం కంటే ఘోరమన్న మాట వినిపిస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కర్మాగారానికి వచ్చి వెళ్లి దాదాపుగా నెలన్నర రోజులవుతోంది. ఇప్పటి వరకు ఏమైనా పురోగతి ఉందా అంటే అలాంటిదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా కుమారస్వామి వచ్చి వెళ్లాక స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోందన్న మాట వినిపిస్తోంది. ముడి పదార్థాల కొరత తీవ్రంగా వేధిస్తుండగా కార్మికులకు 10వ తేదీకి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే కేంద్ర మంత్రి వచ్చి వెళ్లిన తర్వాత ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ సమృద్ధిగా లభిస్తాయని ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఉత్పత్తిని రెట్టింపు చేసి ప్లాంట్ను మళ్లీ లాభాల బాట పట్టిద్దామని భావించారు. కానీ ఆ దిశగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏ ఒక్క చర్య తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి చర్యలేవీ చేపట్టకపోగా ఇటీవలే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్లాంట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్లాంట్ భద్రతకు పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిలో 25% మందిని తీసేయాలని నిర్ణయించడం, ఇక్కడ పనిచేస్తున్న వారిలో 300 మంది ఉద్యోగులను నగర్నాల్ స్టీల్ ప్లాంట్కు డిప్యుటేషన్పై పంపాలని తీర్మానించడం ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇవే కాదు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అడిగింది ఏదీ కేంద్రం ఇవ్వడం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది. ముంబైలో బ్యాంకర్లతో సమావేశమై రుణం కోరినప్పుడు అంతా నిరాకరించారు. కేంద్రం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తే తాము అప్పులిస్తామని బ్యాంకర్లు చెప్పారు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెబితే ఆర్థిక శాఖ నుంచి లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు అది రాలేదు. కేంద్ర మంత్రి వచ్చి వెళ్లిన తర్వాత విశాఖ ఉక్కు పరిస్థితి చూస్తే బ్లాస్ట్ ఫర్నేస్లకు అవసరమైన డోలమైట్, సైజ్డ్ ఓర్, ఐరన్ ఓర్ లంప్స్ నిల్వలు అతి తక్కువగా మాత్రమే ఉన్నాయి.
అన్నీ సక్రమంగా సరఫరా జరిగితే స్టీల్ ప్లాంట్ ద్వారా వచ్చే వృధా వాయువులు, ఉష్ణోగ్రత ద్వారా 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్ నిర్మాణానికి వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేసే వీలుంటుంది. అదో ఆదాయ వనరుగా ఉండేది. కానీ ఇప్పుడు పవర్ బిల్లులకే నెలకు 90 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి కుమారస్వామి జోక్యం చేసుకుని ఒక్క మాట చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదంటున్నారు ఉద్యోగులు, కార్మికులు. ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కానీ ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఈ విషయంలో ప్రధాని మోడీతో సమావేశమై చర్చించిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాని మోడీ ఓ నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకునే పరిస్థితి ఉండదన్నదే గత 10 ఏళ్ల పాలనలో అందరూ చూశారు. 1-2 నిర్ణయాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి. అందుకే మిత్రపక్షాలకు అధికంగా ప్రాధాన్యమిస్తామని బీజేపీ చెబుతోంది. రాష్ట్రం పరంగా చూస్తే టీడీపీకి స్టీల్ ప్లాంట్ వ్యవహారం అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఓ స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు? అసలు ప్రధాని మనసులో ఏముంది? ఎందుకు స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రం స్పందించడం లేదన్న దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇది ఇవాల్టి ఇన్సైట్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.